హాయ్ ఆల్. ఇంత ముందు ఒక వీడియోలో మనము ఈ సైన్ అప్ పేజెస్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు డాష్ బోర్డ్ క్రియేట్ చేద్దాము. ఎక్కడైతే మన మెయిన్ పేజ్ ఉంటుందో ఆ పేజ్ క్రియేట్ చేద్దాము. దానికోసం ఫస్ట్ మనం ఒక ఫ్రేమ్ తీసుకుందాము. ఐఫోన్ 16 ఫ్రేమ్ తీసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏమి ఇస్తానంటే పేజ్కి మన ప్రైమరీ కలర్ ఇచ్చేస్తాను. ప్రైమరీ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇదే ఇచ్చేస్తాను. అండ్ మనకు నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి అంటే ఒక టైటిల్ పోమోడోరో అని ఇచ్చేస్తాను. టైటిల్ పోమోడోరో. ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేద్దాము. ఇది ఇక్కడ పొజిషన్ ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి 20 ఇస్తాను. వై వచ్చేసి 80 ఇచ్చేస్తాను. ఓకే, ఫాంట్ సైజ్ 40 ఉంది. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకేం కావాలి అంటే ఒక రెక్టాంగిల్ కార్డ్ కావాలి. దీనికోసం టైమర్ కోసం ఈ రెక్టాంగులర్ కార్డ్కి విడ్త్ వచ్చేసి 393 -40 విడ్త్ వచ్చేసింది. హైట్ ఒక 344 అట్లా ఇస్తాను. 344 హైట్ ఇచ్చేసి కలర్ ఏం చేద్దామంటే వైట్ ఇచ్చి దీన్ని ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేద్దాం. ఓకే, ఇట్లా ఒక 26 పెట్టుకుందాం. ట్రాన్స్పరెన్సీ ఒపాసిటీ ఇచ్చేస్తే మనకు మంచి క్లీన్ యూఐ వస్తుంది. అండ్ కార్నర్ రేడియస్ వచ్చేసి 12 ఇస్తాను. ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది కదా, డన్. ఇప్పుడు ఈ టైటిల్కి దీనికి మధ్యన స్పేస్ వచ్చేసి ఒక 60 పిక్సెల్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు మనకేం కావాలి, ఈ కార్డ్లో ఇంకొక బ్యాడ్జ్ కావాలి. బ్యాడ్జ్ కూడా చేసుకుందాము. బ్యాడ్జ్ దీని హైట్ వచ్చేసి 48 ఇద్దాము. విడ్త్ మన ఫాంట్ సైజ్ ప్రకారం ఇద్దాము. దీని కార్నర్ రేడియస్ 10 పిక్సెల్ ఇస్తాను. ఇప్పుడు దీంట్లో పోమోడోరో ఇది ఫాంట్ సైజ్ వచ్చేసి 16 పిక్సెల్ ఇస్తాను. దాని తర్వాత దీన్ని ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ బ్యాడ్జ్ వెనుక వెళ్ళిపోయింది. దీన్ని ముందుకు తీసుకొద్దాం. బ్రింగ్ టు ఫ్రంట్ చేస్తే ముందుకు వచ్చేస్తుంది. దాని తర్వాత దీన్ని ఇక్కడ అడ్జస్ట్ చేద్దాము. టెక్స్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసి విడ్త్ ఇంకొంచెం ఇచ్చేద్దాం. లేదంటే ఓకే, టెక్స్ట్ సరిపోయింది. ఇప్పుడు దీన్ని సెంటర్ మూవ్ చేసుకుందాం. ఈ బ్యాడ్జ్కి కలర్ ఏమిద్దామంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుందాము. టెక్స్ట్ వచ్చేసి వైట్ ఇద్దాము, చాలా బాగుంటుంది. ఇట్లా కలర్స్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు, చూడండి. ఉన్న కలర్స్నే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్యాడ్జ్ ఏదైతే ఉందో నాకు ఇది ఇక్కడ ఈ కార్డ్ ఉంది కదా, ఈ కార్డ్కి ఈ స్పేస్లో నాకు 20 పిక్సెల్స్ కావాలి. అండ్ ఇక్కడ 20 పిక్సెల్స్ కావాలి. సో ఇక్కడ 20 పిక్సెల్స్ కావాలంటే ఏం చేస్తాను నేను, ఆల్రెడీ ఇక్కడ 20 ఉంది ప్లస్ ఇక్కడ 20 కావాలి. సో ఇక్కడ ఏం చేస్తాను, x40 ఇచ్చేస్తాను. y వచ్చేసి ఏం చేస్తానంటే ఇది ఇక్కడ ఎంత ఉంది, 200 ఉంది. సో దీనికి y 220 ఇస్తాను. 220. ఇలా ప్రాపర్ నంబర్స్ తోటి మనము అలైన్మెంట్స్ ఇస్తే చూడడానికి చాలా బాగుంటుంది తర్వాత. ఇప్పుడు మనకేం కావాలి, ఇది పోమోడోరోలో ఉంది. ఇప్పుడు టైమర్ కావాలి. టైమర్ ఫస్ట్ పోమోడోరోకి 25 మినిట్స్ పోమో ఫోకస్కి. దీన్ని పోమోడోరో అని పెట్టకుండా ఫోకస్ అని పెడదామా? ఓకే, ఇదే ఉండనివ్వండి. ఇప్పుడు ఇది ఒక 120 ఇస్తాను. ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా తీసుకుందాం, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనకు ఒక బటన్ కావాలి, స్టార్ట్ బటన్కి ఇంకొక రెక్టాంగిల్ తీసుకొని దీనికి విడ్త్ ఎంత ఇద్దామంటే ఇప్పుడు ఈ విడ్త్ ఉంది కదా, దీంట్లో 353 -40 353 -40 పిక్సెల్స్ చేస్తే దీని విడ్త్ వచ్చేస్తుంది. ఇది సెంటర్లో పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు నాకు దీని హైట్ ఎంత ఇస్తాను అంటే ఒక 50 పిక్సెల్స్ ఇస్తాను. ఇక్కడ కూడా ఇప్పుడు ఇది ఈ బ్యాడ్జ్ అవుతుందో దీనికి పైన లెఫ్ట్ సైడ్ టాప్ రెండు చోట్ల మనం 20 ఇచ్చాము. సేమ్ అలానే దీనికి కూడా 20 పిక్సెల్స్ ఇవ్వాలి.
రైట్కి లెఫ్ట్కి 20 ఇచ్చాం మనము. ఇప్పుడు బాటంలో కూడా 20 ఇవ్వాలి. సో బాటంలో 20 ఇవ్వాలంటే ఆటో లేఅవుట్స్ చేసి ఇవ్వాలి. మీకు ఇంకా ఆటో లేఅవుట్ స్టార్ట్ చేయలేదు కాబట్టి బిగినర్ లెవెల్లో ఎన్ని మెథడ్స్ ఉంటాయో చూడండి, ఈజీ మెథడ్స్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఫస్ట్ బాటమ్కి స్టిక్ చేస్తాను. స్టిక్ చేసి దీనికి ఒక 20 పిక్సెల్స్ యాడ్ చేస్తాను, +20. మళ్ళీ దీన్ని బాటమ్కి స్టిక్ చేసుకుంటాను. దీన్ని పైకి తీసుకెళ్ళి బాటమ్కి స్టిక్ చేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 20 ఇందాక మనం యాడ్ చేసిన 20 పిక్సెల్స్ మైనస్ చేసేస్తాను. కింద ఆటోమేటిక్గా 20 పిక్సెల్స్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు కార్నర్ రేడియస్ వచ్చేసి 10 పిక్సెల్ ఇస్తాను దీనికి. ఇప్పుడు మనకి ఇందులో కలర్ ఏమిద్దాము, కొంచెం గ్రీనే పెడదాం, ఇదే కలరే పెడదాము, కొంచెం వైట్, అంతే. ఈ కలర్ ఇచ్చేసి దీంట్లో స్టార్ట్ బటన్ కావాలి మనకు, START. స్టార్ట్ బటన్ వచ్చేసి 20 పిక్సెల్స్ ఇస్తాను ఫాంట్ సైజు. అండ్ స్టార్ట్ బటన్ రెగ్యులర్ కాకుండా సెమీ బోల్డ్ పెట్టేస్తాను. ఇది కూడా సెంటర్ అలైన్ చేసుకుందాము. అండ్ స్టార్ట్ బటన్ టెక్స్ట్ ఫాంట్ కలర్ ఏదైతే ఉందో మన ప్రైమరీ కలర్ తీసేసుకుందాం. డన్. ఇప్పుడు ఇది వచ్చేసింది కదా. అండ్ ఇది ఈ ఫాంట్ ఉంది కదా, ఇది ఈ కార్డ్లో సెంటర్ అలైన్ చేసుకుందాం. సెంటర్ అలైన్ చేసుకుని పెడితే సూపర్ ఉంటుంది. 25 పిక్సెల్స్, ఈ 25 మినిట్స్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక్కసారి ఇది కూడా ఇంకొంచెం పర్ఫెక్ట్గా అలైన్ చేద్దాము, ఎందుకంటే ఇది ఈ బటన్ కంటే కొంచెం పెద్ద వచ్చింది పెడితే. దీన్ని కూడా ప్రాపర్గా తీసుకోవాలంటే నాకు నెంబర్స్ తెలుసు, మీకు తర్వాత చెప్తాను క్యాలిక్యులేషన్స్. దీనికి 117 తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ 20 వస్తుంది, ఇక్కడ కూడా 20 వచ్చేస్తుంది. కావాలంటే చూడండి, ఇలా మూవ్ చేస్తే మీకు రెడ్ లైన్స్ వస్తాయి, ప్రాపర్గా అడ్జస్ట్ అయిపోయింది. ఇలా ఈ నంబర్స్ అంటే ఇవి చూడగానే నేను ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నా కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తాను నంబర్స్. ఇప్పుడు ఇది వచ్చేసింది మనకు. ఇప్పుడు పోమోడోరో 25 మినిట్స్ స్టార్ట్ చేసి వాళ్ళు వర్క్ చేసుకున్నాక మనకి ఇంకా ఏం కావాలి, నెక్స్ట్ బ్రేక్ కావాలి. ఎంత 5 మినిట్స్ బ్రేక్ కావాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే కింద ఇంకొక కార్డ్ తీసుకుందాము. కార్డ్ తీసుకొని ఈ కార్డ్ ఏదైతుందో ఈ కార్డ్ దీని ప్రాపర్టీసే నేను కాపీ పేస్ట్ చేసేస్తాను. కాపీ ప్రాపర్టీస్ అండ్ దీనికి పేస్ట్ ప్రాపర్టీస్. నాకు ఈ రేడియస్, దీని కలర్స్ ఇవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు. అండ్ విడ్త్ వచ్చేసి ఇది ఎంత ఉంది, ఈ కార్డ్ 353, దీనికి కూడా 353 ఇస్తాను. 353 విడ్త్. హైట్ వచ్చేసి 60 పిక్సెల్స్ ఇస్తాను. డన్. హైట్ 60 పిక్సెల్స్. అండ్ ఈ కార్డ్కి మధ్య స్పేస్, దానికంటే ముందు సెంటర్ అలైన్ చేసుకొని ఈ కార్డ్కి మధ్య స్పేస్ 20 పిక్సెల్స్ ఇస్తాను. మళ్ళీ చూడ్డానికి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అలైన్మెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ కావాలి. ఏం టెక్స్ట్ పెడతానంటే చూడండి, అప్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏమొస్తుంది, 25 మినిట్స్ అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత అప్ నెక్స్ట్ అని పెడతాను, నెక్స్ట్ ఏమొస్తుంది అనేసి. దాని తర్వాత ఇక్కడ బటన్ పెడదాం. ఏది 5 మినిట్స్ బ్రేక్ బటన్ కావాలి కదా మనకు. దానికోసం ఇది కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తాను. నేను తీసుకొచ్చి బ్రింగ్ టు ఫ్రంట్ చేసిన తర్వాత దీన్ని ప్రాపర్గా అలైన్ చేసుకుందాము. దీని మధ్యలో కొంచెం రైట్కి మూవ్ చేసేసుకొని పర్ఫెక్ట్. దీంట్లో టెక్స్ట్ కావాలి మనకు. టెక్స్ట్ ఏం పెడదామంటే దీంట్లో షార్ట్ 5 మినిట్స్ 05 మినిట్స్ షార్ట్ బ్రేక్ ఇలా పెట్టేస్తే, ఒకవేళ వాళ్ళు షార్ట్ బ్రేక్ కావాలనుకున్నారనుకోండి, ఏది పొమోడోరో నడుస్తున్నప్పుడు కూడా షార్ట్ బ్రేక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఈజీగా, ఇలా మనం ఇచ్చేస్తే. ఒకవేళ వాళ్ళు తీసుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా అలారం వచ్చేసి షార్ట్ బ్రేక్ వాళ్ళకి అలర్ట్ చూపిస్తుంది, అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ప్రాపర్ అలైన్మెంట్ చేసుకుందాము.
దీని తర్వాత మనకు లాంగ్ బ్రేక్ 15 మినిట్స్ లాంగ్ బ్రేక్. 15 మినిట్స్ లాంగ్ బ్రేక్ అవుతుందో అది మనము ఆటోమేటిక్గా పెట్టాము. జస్ట్ ఇక్కడ ఒక అండర్లైన్ ఇచ్చేసి దీని విడ్త్ 353 ఇచ్చేసి 0 పెట్టేసి ఓకే. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఒక హారిజాంటల్ లైన్ పెట్టేసుకొని ఇక్కడ దీంట్లో మనం లాంగ్ బ్రేక్ ఇద్దాం కింద. అప్పుడు క్యూ ఇన్ క్యూ లాంగ్ బ్రేక్ 15 మినిట్స్ లాంగ్ బ్రేక్. ఒకవేళ లాంగ్ బ్రేక్ మధ్యలో కావాలనుకున్నా వాళ్ళు తీసుకుంటారు ఇలా పెట్టేస్తే. ఎందుకంటే యూజర్కి ఎప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు దీనికి మధ్య స్పేసింగ్ ఎక్కువైపోయింది, 20 పిక్సెల్సే ఉండాలి. ఇది అలైన్ చేసుకుందాం మనము, ఇది కూడా అలైన్ చేసుకుందాం అలానే 1 by 1. మీరు బిగినర్స్ కోసం ఈ వీడియో కాబట్టి నేను అన్ని ఇలా 1 by 1 చేస్తున్నాను. అదర్వైజ్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. డన్. ఇప్పుడు మనకు కావాల్సిన స్క్రీన్ ఏదైతుందో అయిపోయింది. మనకు ఒక లోగో కూడా పెట్టుకుందాము. దీనికోసం నేను ఆల్రెడీ కొన్ని క్రియేట్ చేశాను. ఏంటంటే క్యాన్వాలో ఇక్కడ పెట్టాను చూడండి ఆల్రెడీ. దీంట్లో నుంచి ఇప్పుడు ఇది డౌన్లోడ్ తీసుకొని లోగో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను నేను. డౌన్లోడ్, ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని డౌన్లోడ్ చేసుకుందాము. ఇది ఉంది కదా, ఇది ఏంటంటే పోమో లోగో డంప్. ఇది థంబ్నెయిల్ నెక్స్ట్ వీడియోకి పెట్టేది. ఇది కూడా క్యాన్వాలో ఇలా ఎడిట్ చేస్తాను నేను ఈజీగా. ఇప్పుడు ఈ వెబ్సైట్కి వెళ్దాం. ఫోటోపీకి వెళ్ళేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉంది కదా అక్కడ, ఇది ఈ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్లో లోగో తీసుకుందాం. దీంట్లో నుంచి ఇది రిమూవ్ చేసేద్దాము. లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇది రిమూవ్ చేద్దాం. లోగోస్ కూడా పెద్ద ఆలోచించొద్దు, చాలా ఈజీగా చేసేయాలి. ఇది డిజైన్లో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు కూడా ఇంతే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పోమో లోగో ఈ ఫార్మాట్ వచ్చేసి ఎస్విజిలో సేవ్ చేసుకుందాం మనం. ఎస్విజిలో వేసుకుంటే క్లారిటీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ లోగోని ఇందులో పేస్ట్ చేసుకుందాం ఫిగ్మాలోకి. ఇప్పుడు ఈ లోగో హైట్ మన ఈ ఫాంట్ ఉంది కదా టైటిల్, దీని ఫాంట్ సైజ్కి మార్చుకుందాము. ఇక్కడ ఏం చేస్తాను, ఇప్పుడు నేను కన్స్ట్రెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీని హైట్ 40 పిక్సెల్స్ చేస్తాను. దాని తర్వాత దీన్ని ఈజీగా దీని పక్కన పెట్టేసుకోవచ్చు మనము. ఈ టైటిల్ పక్కన పెట్టిన తర్వాత ఇది ఎక్స్పోజిషన్ లోగోకి 20 పెట్టేద్దాము. లోగోకి ఈ టైటిల్ మీద రెండింటి మధ్య స్పేస్ 10 పర్ఫెక్ట్ ఉంది. ఈ లోగో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్లో కలిసిపోయింది కదా, చిన్న చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఉంది కదా ఇక్కడ, నేను మీకు చెప్పాను కదా స్టార్టింగే చేసే అప్పుడు మనం అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని. ఇప్పుడు ఈ ఎఫెక్ట్స్లో డ్రాప్ డౌన్ షాడో తీసుకుంటే ఇలా వస్తుంది నాకు. దీంట్లో Y0 చేసేస్తాను అండ్ బ్లర్ వచ్చేసి 30 పిక్సెల్స్ ఇస్తాను. చూడండి లోగో మంచిగా హైలైట్ అయింది ఇప్పుడు కదా, లోగో కూడా మంచిగా నీట్గా కనిపిస్తుంది. డన్. నాకు తెలిసి ఇప్పుడు మనము ఈ పేజ్ మొత్తం డిజైన్ చేసేస్తాం కంప్లీట్గా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ దీన్ని డాష్ బోర్డ్ అనే టెక్స్ట్ మార్చేద్దాము. నేమింగ్ ప్రాపర్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ కంప్లీట్ యాప్ ఏదైతుందో దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్లో అంటే ప్లే స్టోర్లో వేయడానికి ఆండ్రాయిడ్లో డెవలప్ చేద్దాము. లాంగ్వేజ్ వచ్చేసి కాట్లిన్, ఓకేనా? ఆండ్రాయిడ్ స్టూడియోస్లో కాట్లిన్. సో కోడింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనము కంప్లీట్గా కర్సర్ అని ఒక టూల్ ఉంటుంది, ఏఐ టూల్, అది తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఆ టూల్ లేదనుకోండి, పర్ప్లెక్సిటీ అయినా చాట్‌జీపీటీ అయినా ఏ టూల్ ఉన్నా కూడా, ఏఐ టూల్ ఏది ఉన్నా కూడా ఈజీగా చేసే ట్రిక్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి మన మెయిన్ పార్ట్ ఉంటుంది చూడండి. ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
థ్యాంక్ యూ.